సో చాలామంది స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, చేస్తారు, వాటిని ఇంప్లిమెంట్ కూడా చేస్తారు. బట్ కరెక్ట్గా ప్రొసీజర్ ఫాలో అవ్వడం కానీ, ఏ లైన్ తర్వాత ఏది చేసుకోవాలి, ఏ లెవెల్ తర్వాత ఏది చేసుకోవాలి, ఈ స్టెప్ తర్వాత ఏ స్టెప్ ప్రొసీడ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఒక స్టార్ట్అప్ చేసిన, నేను ఫస్ట్ ఒక 2 రోజులు మార్కెటింగ్ మీద ఫోకస్ చేస్తుండే, ఇంకో 2 రోజులు బిల్స్ క్యాలిక్యులేషన్ మీద ఫోకస్ చేస్తుండే, ఇంకో 2 days ప్రోడక్ట్ ఇన్నోవేషన్ మీద ఫోకస్ చేస్తుండే, ఇంకో 2 days కస్టమర్స్తో మాట్లాడడం ఫోకస్ చేస్తుండే. అంటే అఫ్కోర్స్ స్టార్ట్ చేసినప్పుడు మనకి చాలా తక్కువ టీం ఉంటుంది, మనమే అందరి లెక్క పర్ఫామ్ చేయాలి, మనమే బిల్స్ క్యాలిక్యులేట్ చేసుకోవాలి, మనమే ప్రోడక్ట్ గురించి ఆలోచించాలి, మనమే కస్టమర్స్ గురించి ఆలోచించాలి. బట్ ఏంటి అంటే ఎగ్జాక్ట్ క్లారిటీ ఉండేది కాదు. సో ఫస్ట్ ఏది బిల్డ్ చేయాలి, ఫస్ట్ మనం ప్రోడక్ట్ బిల్డ్ చేయాలి, ప్రోడక్ట్ మీద మొత్తం ఫోకస్ చేసిన తర్వాతే మనం ప్రాసెస్కి షిఫ్ట్ అవ్వాలి, ప్రాసెస్ మీద మొత్తం ఫోకస్ చేసిన తర్వాతనే పొజిషనింగ్ మీద షిఫ్ట్ అవ్వాలి, పొజిషనింగ్ కరెక్ట్గా చేసిన తర్వాతనే మనం ప్రాఫిట్ గురించి ఆలోచించాలి, ప్రాఫిట్ గురించి షిఫ్ట్ అవ్వాలి. ఈ ప్రాఫిట్ ఏమో ముందు వచ్చేస్తుంది, పొజిషన్ ఏమో తర్వాత వచ్చేస్తుంది, ఇంకోటి ప్రాసెస్ ఏమో మధ్యలో ఇన్వాల్వ్ అయిపోతుంది. సో సింపుల్గా ఒక స్టెప్ తర్వాత ఒకటి క్లియర్గా అర్థం అవ్వాలి అంటే 5 hours గురించి అయితే తెలుసుకోవాలి. ఈ 5 hours కాన్సెప్ట్ చాలా సింపుల్ అనమాట. ఫస్ట్ వచ్చేసి 5 P's గురించి ఫస్ట్ తెలుసుకుందాము. ఒక ప్రాసెస్లో వెళ్ళిన తర్వాత 5 hours గురించి అయితే తెలుసుకుందాము. సో ఫస్ట్ వచ్చేసి మనకి ప్రాబ్లం అనమాట. సో ఫస్ట్ మనం స్టార్ట్ చేయాలి అన్న ఆలోచన వచ్చిన మనం మార్కెట్లో ఉన్న ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయాలి. ఎందుకు మార్కెట్లో ఉన్న ప్రాబ్లం మీద కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్కి చాలా రీచ్ ఉంటుంది, చాలామంది యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ట్రూ కాలర్ ఒక్కసారైనా మీరు చూస్తున్న టీవీలో కానివ్వండి, లేకపోతే మీరు వాడుతున్న ఫోన్లో కానివ్వండి, లేకపోతే మీరు బయటికి వెళ్ళినప్పుడు పెద్ద బ్యానర్స్లో కానివ్వండి, మా ట్రూ కాలర్ యాప్ వేసుకోండి అని ఒక్కసారైనా అడ్వర్టైజ్ చేసిందా ఇండియాలో? పోనీ అది స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ రీజనల్ లోకల్ ఏరియాస్లో చేసి ఉంటుందేమో, కానీ ఇక్కడ అడ్వర్టైజ్ చేసిందా? చేయలేదు. ఎందుకు? అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్. అన్నోన్ పీపుల్ ఫోన్ చేస్తున్నారు, తెలియని వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, వాళ్ళ నంబర్ ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఖచ్చితంగా ట్రూ కాలర్ వేసుకోవాలి. అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్. మౌత్ పబ్లిసిటీతో వేరే వాడికి చెప్తాడు, వాడెళ్ళి వేరే వాడికి చెప్తాడు, అరే ఈ యాప్ వేసుకోవడం నీకు తెలిసిపోతుంది అని. ఎందుకంటే అది ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ మాట్లాడాలి అంటే 1 రూపీ 2 రూపీస్ కట్ అవుతుంది. ఏదైనా చిన్న విషయం చెప్పాలి, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఫ్యాక్స్ వచ్చాయి, డెలివరీ అయిపోయింది, ఇట్లాంటివి చెప్పాలి అంటే మెసేజ్ చేయాలి. మెసేజ్ చేయడానికి 1 రూపీ కట్ అవుతుంది. ఆ 1 రూపీ అనేది ఎక్స్ట్రా ఛార్జ్ కదా. ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది వాట్సాప్ ఏం చేసింది, ఆ 1 రూపీ కూడా కట్ అవ్వకుండా డైరెక్ట్ డేటా యూజ్ చేసి మనం ఫ్రీ మెసేజెస్ చేసుకునేటట్టు యూజ్ చేసింది. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ అది. వాట్సాప్ ఎప్పుడు ఇండియాలో అడ్వర్టైజ్ చేయలేదు, వేరే కంట్రీస్లో అడ్వర్టైజ్ చేయలేదు, సింపుల్గా యాప్ అయితే వెళ్ళిపోయింది. బట్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసినప్పుడు మనం 200 కన్నా ఎక్కువ మందిని యాడ్ చేయలేము. సో ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది టెలిగ్రామ్. సో నువ్వు ఒక పెద్ద గ్రూప్ క్రియేట్ చేయాలన్నా, పెద్ద కమ్యూనిటీని మొత్తం నీ గ్రూప్లో యాడ్ చేసుకోవాలి అన్నా కూడా టెలిగ్రామ్ ఖచ్చితంగా ఇన్స్టాల్ చేసుకోవాల్సిందే. సో అక్కడ ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసింది టెలిగ్రామ్. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్స్కి చాలా డిమాండ్ ఉంది. వరల్డ్ని మొత్తం చేంజ్ చేసే ఐడియా అవసరం లేదు. ఒక చిన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ ఉంటే మెల్లగా రీజనల్ స్పేస్లో మనం ఎంటర్ అవ్వచ్చు అనమాట. మెల్లగా రీజనల్గా అడ్వర్టైజ్ చేసుకుంటూ గ్లోబల్గా మనం మెల్లగా ఎదగవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్, మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్, ఈ రెండింటిని ఐడెంటిఫై చేసి మన స్టార్ట్అప్ అయితే మనం స్టార్ట్ చేయాలి. సో మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్కి మన సొల్యూషనే మన ప్రోడక్ట్. అర్థమైందా? ఫస్ట్ మార్కెట్లో ఉన్న ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేస్తాం, దానికి సొల్యూషన్ మన ప్రోడక్ట్ అయి ఉండాలి. సో సింపుల్గా 2 P's అయితే కవర్ అయిపోయినాయి. ప్రాబ్లమ్, దానికి తగ్గ ప్రోడక్ట్, అదే మన స్టార్ట్అప్. సో అది ఆర్గానిక్ ఫార్మింగ్లో అవ్వచ్చు, లేకపోతే ఫ్యాషన్లోనే అవ్వచ్చు. మంచి ఫ్యాషన్ క్లోతింగ్ బ్రాండ్ తీసుకురావాలి అనుకుంటే ప్రాబ్లమ్ ఐడెంటిఫై చేయండి. ఏది తక్కువ ఉంది అంటే ఏ ట్రెండ్ తక్కువ ఉంది, దాన్ని ఎట్లా తీసుకురావాలి. సో ఏ విషయంలో అయినా కూడా ప్రాబ్లము, దానికి తగ్గ ప్రోడక్టే మన స్టార్ట్అప్. ఇది మైండ్లో రిజిస్టర్ అయిపోవాలి. అంతకుమించి వేరే ఏం ఆలోచించాల్సిన అవసరం లేదు. ప్రాబ్లము, దానికి తగ్గ ప్రోడక్ట్. థర్డ్ వచ్చేసి పొజిషనింగ్ అనమాట. ఈ పొజిషనింగ్ ఏంటి అంటే మనం ఎట్లా బ్రాండింగ్ చేసుకుంటాం. ఫస్ట్ మన ప్రోడక్ట్ అండి, ఒకవేళ మనది మిల్క్ ప్రోడక్ట్ అయితే మదర్ సెంటిమెంట్ని యాడ్ చేసి మనం అడ్వర్టైజింగ్ చేయొచ్చు. ఒకవేళ మన షూస్ ఇట్లాంటి ప్రోడక్ట్ అయితే స్పోర్ట్స్ పర్సన్ తోటి అడ్వర్టైజ్ చేయొచ్చు. మనది ఫ్యాషన్ క్లోతింగ్ ఇట్లాంటి ప్రోడక్ట్ అయితే మనం ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ తోటి అడ్వర్టైజ్ చేయొచ్చు అనమాట. మనది మిల్క్ ప్రోడక్ట్ అయితే ఇంకెవరితోనో అడ్వర్టైజ్ చేసి, మనది ఈ ప్రోడక్ట్ అయితే వాళ్ళతో అడ్వర్టైజ్ చేసి ఇట్లా రాంగ్గా చేయొద్దు. కరెక్ట్గా మన ప్రోడక్ట్ ఏంటి, మనకు కావాల్సిన ఆడియన్స్ ఏంటి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే జంక్ ఫుడ్, ఈ బర్గర్ కానివ్వండి, కోక్ కానివ్వండి, ఇవన్నీ వెళ్ళి మీరు ఓల్డ్ పీపుల్కి అడ్వర్టైజ్ చేయగలరా? అంటే ఓల్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి బర్గర్ తినండి,
ఇది తినండి, పిజ్జా తినండి, వీటికి అడ్వర్టైజ్ చేయగలరా? చేయలేరు కదా, అది వర్కౌట్ కాదు. ఎందుకంటే యంగ్స్టర్స్కి మాత్రమే ఈ అడ్వర్టైజ్మెంట్ కనెక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు యంగ్స్టర్స్ దగ్గరికి వెళ్ళి ఆర్గానిక్ ఫార్మింగ్, హైడ్రోపోనిక్స్, ఇట్లా ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ ఇట్లాంటివన్నీ యంగ్స్టర్స్కి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? వాళ్ళ దగ్గర మార్కెటింగ్ చేయగలరా? అది కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే ఆయుర్వేదిక్ ప్రోడక్ట్స్ కానివ్వండి, హెర్బల్ ప్రోడక్ట్స్ కానివ్వండి, హెల్త్ ప్రోడక్ట్స్ కానివ్వండి, హెల్త్ ఇష్యూస్ కానివ్వండి, ఇవన్నీ మనం ఓల్డ్ పీపుల్ తోటే డిస్కస్ చేయాలి. అండ్ ఈ జంక్ ఫుడ్ కానివ్వండి, డెలివరీస్ కానివ్వండి, టెక్నాలజీ విషయాలు కానివ్వండి, ఇవి యంగ్స్టర్స్ తోటే డిస్కస్ చేయాలి. సో కరెక్ట్ పొజిషనింగ్ అనేది ఇంపార్టెంట్. సో ఈ మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియో కవర్ చేస్తాను. ఖచ్చితంగా నెక్స్ట్ వీడియో చూడడానికి కూడా ట్రై చేయండి. సో ఫోర్త్ వచ్చేసి ప్రాసెస్ అనమాట. మన స్టార్టప్కి ఒక ప్రాసెస్ బిల్డ్ చేయాలి, ఆటోమేటిక్ ప్రాసెస్. అంటే ఒక ప్రోడక్ట్ ఉంది, అది ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది, ఇక్కడ నుంచి ప్యాకేజ్ అవుతుంది, ప్యాకేజ్ నుంచి డెలివరీ అవుతుంది, డెలివరీ నుంచి మనకి ఫీడ్బ్యాక్ వస్తుంది, ఫీడ్బ్యాక్ నుంచి మనం మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఒక సిస్టమ్ బిల్డ్ చేయాలి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మెక్డానల్డ్స్కి వెళ్ళారా మీరు ఎప్పుడైనా? మెక్డానల్డ్స్ 1 minute బర్గర్ తయారు చేస్తుంది. ఎట్లా తయారు చేస్తుంది? అది ప్రాసెస్ని బిల్డ్ చేసింది. దాని ప్రాసెస్ ఏంటి? ఆటోమేటిక్ టెక్నాలజీ. అంత మిషన్స్ని, బర్గర్ ఇక్కడ నుంచి వస్తుంది, సాస్ ఇక్కడ నుంచి వస్తుంది, దానిపైన లీవ్స్ ఇక్కడ నుంచి వస్తుంది, ఎమ్మటే అన్ని ఒకటైపోతే ప్యాకేజింగ్ కూడా ఎంత ఫాస్ట్గా ఉంటుంది అంటే ఇట్లా చేసేసి మనకి 2 నిమిషాల్లో బర్గర్ ఇచ్చేస్తారు. ప్రతి ఒక్కటి వాళ్ళ దగ్గర క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సాస్ ఎంత పడాలి, మిర్చీస్ ఎంత పడాలి, దాని మీద ఫ్లేవర్ ఎంత పడాలి, దాని మీద కర్రీ ఎంత ఉండాలి, దాని లోపల ఆనియన్స్ ఎంత ఉండాలి, దాని లోపల టమాటోస్ ఎంత ఉండాలి, ఇవన్నీ వాళ్ళు క్యాలిక్యులేట్ చేసి రాసుకొని ఆటోమేటిక్ మిషన్స్ ద్వారా ఒక ప్రాసెస్ బిల్డ్ చేశారు. అక్కడ ఫౌండర్ లేకపోయినా, లేకపోతే వాళ్ళు స్టార్ట్ చేసిన వాళ్ళు లేకపోయినా కూడా ఒక ఫ్రాంచైజ్లో ఆ ప్రాసెస్ నేర్పిస్తే సో అదే స్కేలబుల్గా వెళ్ళిపోతుంది. సో ప్రాసెస్ అనేది ఇంపార్టెంట్. మన ప్రోడక్ట్ ఏంటి, అది ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుంది, వచ్చిన తర్వాత దాన్ని ప్యాకేజింగ్ ఎట్లా చేస్తాం, అక్కడ నుంచి డిస్ట్రిబ్యూషన్కి ఎట్లా వెళ్తుంది, ఇట్లాంటి ఒక ప్రాసెస్ బిల్డ్ చేయకపోతే మన స్టార్టప్ అనేది స్కేలబుల్గా అవ్వదు, మన స్టార్టప్ అనేది అంత వర్కౌట్ అవ్వదు. సో ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ప్రాబ్లం, దాని తర్వాత ప్రోడక్ట్ బిల్డ్ చేస్తాం, దాని తర్వాత మార్కెటింగ్ చేస్తాం, దాని తర్వాత మనం ప్రాసెస్ బిల్డ్ చేసుకుంటాం. లాస్ట్ వచ్చేసి ప్రాఫిట్. సో ప్రాఫిట్ చాలా ఇంపార్టెంట్ స్టేజ్. అదొక పెద్ద హ్యాపీ స్టేజ్ కాదు, లేకపోతే రిలీఫ్ ఇచ్చే స్టేజ్ కాదు. మనకి 10 రూపాయలు మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు మనకు ఒక 10 రూపాయలు ప్రాఫిట్ వచ్చింది అంటే ఆ 10 రూపాయల్లో ఎంప్లాయీస్కి ఎంత ఇవ్వాలి, వర్కర్స్కి ఎంత ఇవ్వాలి, నెక్స్ట్ అవుట్లెట్కి ఎట్లా మనం ఖర్చు పెట్టాలి, నెక్స్ట్ ఫ్రాంచైజ్ బిజినెస్ మోడల్లో వెళ్ళాలా, లేకపోతే పార్ట్నర్స్ని తీసుకోవాలా. సో ఇవన్నీ కూడా మనకి ప్రాఫిటే చెప్తుంది. చాలా ప్రాఫిట్ వచ్చినప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేసేసి చెత్త వాటి మీద ఇన్వెస్ట్ చేసి చాలా స్టార్టప్స్ లాస్లోకి వెళ్ళాయి. సో మనకు వచ్చిన ప్రాఫిట్, బ్యాలెన్స్ షీట్స్ని కరెక్ట్గా మెయింటైన్ చేసి ఎంత ప్రాఫిట్ వచ్చిందో ఆ ప్రాఫిట్ని ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఇంకో 10 years తర్వాత మనం ఎక్కడ ఉంటామనే పాయింట్ మనకి ఐడియా వస్తే మన ప్రాఫిట్ని కరెక్ట్గా నిలుపుకుంటాం, కరెక్ట్ వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తాం. బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చేయం. సో మనకు ఒకవేళ ప్రాఫిట్ వస్తుంది అనుకుంటే బ్యాడ్ ఇన్వెస్ట్మెంట్స్ అస్సలు చేయకండి. ఇప్పుడు ఒక అవుట్లెట్ నుంచి మనకు 1,00,000 రూపాయలు ప్రాఫిట్ వస్తే ఇంకొక అవుట్లెట్ స్టార్ట్ చేయండి, కానీ హంగామా చేసి మార్కెటింగ్కి ఎక్కువ ఖర్చు పెట్టేసి ఇట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేస్తే ఖచ్చితంగా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ 5 ప్రాబ్లము, ప్రోడక్ట్, పొజిషనింగ్, ప్రాసెస్, ప్రాఫిట్ వరకు మనం వచ్చాము అంటే 5 hours తన్నుకుంటూ వస్తే ఆ 5 hours ఏంటి? ఫస్ట్ వచ్చేసి రేటింగ్. మంచి ప్రాసెస్ బిల్డ్ చేసి, మంచి సిస్టమ్ బిల్డ్ చేసి, మంచిగా కస్టమర్స్ని అట్రాక్ట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ప్రతి ఒక్క కస్టమర్ 5 star రేటింగ్ ఇస్తాడు. నెక్స్ట్ వచ్చేసి రివ్యూ. ఆటోమేటిక్గా మనకి మంచి రివ్యూస్ వస్తాయి. అంటే వర్డ్ ఆఫ్ మౌత్ అనమాట. ప్రతి ఒక్కళ్ళు మనకి రివ్యూస్ మంచిగా ఇస్తారు, రేటింగ్ మంచిగా ఇస్తారు, వాళ్ళే రిఫరెన్స్ ఇస్తారు. ఇప్పుడు నేను మెక్డానల్డ్స్కి వెళ్ళి బర్గర్ తిని నాకు నచ్చింది అనుకోండి, నేను ఇంటికి వచ్చి ఇంకో 4 చెప్తాను, లేదా నా స్నాప్లో పెట్టుకుంటా, లేదా నా ఇన్స్టాగ్రామ్లో పెట్టుకుంటా. సో ఇట్లా రిఫరెన్సెస్ యాడ్ అవుతూ ఉంటాయి. ఇట్లా మార్కెటింగ్ కూడా జరుగుతుంది అనమాట. ఒకవేళ మనం ప్రాసెస్, ప్రోడక్ట్ ఇవన్నీ మంచిగా చేసుకోగలిగితే రిఫరెన్స్ వస్తుంది, రివ్యూ వస్తుంది, రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు. ఆడియన్స్ మళ్ళా రావాలి అంటే మన సర్వీస్ మంచిగా ఉండాలి, మన ప్రోడక్ట్ మంచిగా ఉండాలి, మనం చేసే మార్కెటింగ్ కూడా మంచిగా ఉండాలి. చెత్త మార్కెటింగ్ చేసి చెత్త అడ్వర్టైజ్మెంట్స్ చేస్తే ఖచ్చితంగా మనకున్న స్ట్రెంగ్త్ అనేది మనం మిస్ అవుతాం. సో రిపీటెడ్ ఆడియన్స్ వస్తారు, రేటింగ్ వస్తుంది, రివ్యూ వస్తుంది. రిటెన్షన్ అంటే ఏంటి? రిటెన్షన్ అంటే చాలా ఇంపార్టెంట్ పాయింట్. రిటెన్షన్ అంటే మనకు వచ్చిన ఆడియన్స్ కానివ్వండి, మనకు వచ్చిన కస్టమర్స్ కానివ్వండి, లాంగ్ టర్మ్ వరకు మనతోటే లింకప్ అయి ఉండాలి. అలా ఉండాలి అంటే మంచి ప్రోడక్ట్ డెలివరీ చేయాలి. ఫెవికాల్, ఫర్ ఎగ్జాంపుల్ ఫెవికాల్కి కాంపిటీషన్లో ఏ ప్రోడక్ట్ అయినా దించండి, అస్సలు నిలబడదు. ఎందుకంటే కార్పెంటర్స్కి ఫెవికాల్కి ఒక గట్టి కనెక్షన్ ఉంటుంది. గట్టి కనెక్షన్. వాళ్ళు చచ్చేంత వరకు కూడా ఫెవికాల్ తోటే లింకప్ అయి ఉంటారు. ఇంకో ప్రోడక్ట్ తీసుకొని రారు, ఇంకో ప్రోడక్ట్ వాళ్ళ కార్పెంటరీ వర్క్లో యాడ్ చేసుకోరు. సో రిటెన్షన్ అనమాట. సో రిటెన్షన్ అనేది ఇంపార్టెంట్. ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సంతూర్ సోప్ ఉంది. సంతూర్ సోపు, కోల్గేట్ పేస్ట్. పొద్దున్నెళ్ళి పేస్ట్ తేరా అంటే ఎన్ని పేస్ట్ బ్రాండ్స్ ఉన్నా కూడా నేను కోల్గేటే పట్టుకొస్తాను. ఎందుకంటే రిటెన్షన్.
ఆ ప్రోడక్ట్ తోటి లింకప్ అయి ఉన్నాం అనమాట. ఆ ప్రోడక్ట్ తోటి ఎండ్ వరకు ఉంటాం. ఆ ప్రోడక్ట్ ఎండ్ అయ్యేంత వరకు, మనం ఎండ్ అయ్యేంత వరకు అదే ప్రోడక్ట్ తోటి ఉంటాం. దాన్నే రిటెన్షన్ అంటారు. అట్లా ఉండాలి అంటే మనం మంచి ప్రోడక్ట్ ఇవ్వాలి. అట్లా ఆ రిటెన్షన్ అనే రావాలి అంటే ఈ 5 P's అనేది కాన్సన్ట్రేట్ చేయాలి. ఈ 5 P's మన దగ్గర ఉండాలి. ఈ 5 P's కరెక్ట్గా చేస్తే ఈ 5 hours వస్తాయి. సో రిటెన్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి ఆడియన్స్ రావడం ఎంతైతే ఇంపార్టెంటో, వచ్చిన ఆడియన్స్ని లాంగ్ టర్మ్ వరకు అట్లనే హోల్డ్ చేసి పెట్టుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్. 5 P'sని 5 hoursని కరెక్ట్గా మైండ్లో పెట్టుకోండి. స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్ పాయింట్ వరకు వీటి మీద గ్రిప్ ఉంచుకోండి. జస్ట్ మైండ్లో రిమెంబర్ చేసుకోండి. సో ఇది అయిపోయింది, ఫస్ట్ ప్రోడక్ట్ అయిపోయింది, ప్రాబ్లమ్ సాల్వింగ్ ప్రోడక్ట్ అయిపోయింది, దాని తర్వాత ప్రాసెస్, దాని తర్వాత ప్రాఫిట్.